తెలంగాణ జాగృతి లీడర్ అనే ప్రోగ్రాం కల్వకుంట్ల కవిత గారు పెట్టారు. అంటే వాళ్ళ పార్టీలో వాళ్ళకే సఖ్యత లేకుండా ఇద్దరు కూడా విద్యార్థులని యువకులని ఒకలేమో ఉప్పల్లో ఒక సదస్సు పెట్టి విద్యార్థులతోటి మరొకరు లీడర్ అనే కార్యక్రమము మేడ్చల్లో పెట్టి యువకులని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం వీళ్ళు చేస్తారు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీళ్లు నిధులు నియామకాలు పేరుట తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు మూడింటి కోసము తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటే సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఆ నియామకాల్ని కంప్లీట్గా మర్చిపోయి నియామకాలు అంటే కేవలము కల్వకుంట్ల కుటుంబానికి వచ్చే ఉద్యోగాలని నియామకాల లెక్క పరిగణలోకి తీసుకున్నట్టు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులని ఏ రోజు పట్టించుకొని వీళ్ళు, ఏ రోజు విద్యార్థులని పట్టించుకొని వీళ్ళు ఈరోజు అధికారాన్ని కోల్పోగానే విద్యార్థులని నిరుద్యోగులని మళ్ళీ ఈ రకంగా మీటింగ్స్ పెట్టి ఆ మీటింగ్స్లో కూడా హరీష్ రావు మాట్లాడిన మాటలు వింటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విద్యార్థుల యువకుల కోసం ఏ రోజు మాట్లాడని హరీష్ రావు ఈరోజు మళ్ళీ తిరిగి వచ్చి సెంటిమెంట్స్ని ఎమోషన్స్ని రెచ్చగొట్టి తెలంగాణ సెంటిమెంట్స్ని ఎమోషన్స్ని మళ్ళీ రెచ్చగొట్టి విద్యార్థుల నిరుద్యోగులను మళ్ళీ కూడా రోడ్లపైకి వచ్చి మళ్ళీ వాళ్ళ కుర్చీల కోసము నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తుండ్రు. నిజంగా నేను కేటీఆర్ హరీష్ రావుకి అడుగుతున్నా, 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది నిరుద్యోగులు ఆ రోజు ఆత్మహత్య చేసుకుంటే కనీసం స్పందించలే మీరు. టీజీపీఎస్సీలో పేపర్ లీకేజ్ అయి వేలాది మంది టీజీపీఎస్సీ ముట్టడికి వచ్చిన రోజు కూడా కనీసం మీరు దానిపైన బాధ్యతతోటి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ప్రయత్నం చేయలే. ఆఖరికి ఎలక్షన్స్ ముందు ఒక చెల్లె ఆత్మహత్య చేసుకుంటే కూడా ఆత్మహత్యను కూడా వక్రీకరించి తప్పుడుగా ప్రచారం చేసిన ఒక చరిత్ర మీది, మీ పార్టీది. ఈరోజు సిగ్గు శరం లేకుండా మళ్ళా విద్యార్థులని నిరుద్యోగులని పాపం కొత్త విద్యార్థులని మీ పార్టీలో మీ విద్యార్థి సంఘంలో చేర్చుకొని వాళ్ళకి తప్పుడు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ జీవితాల్ని ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ ఇవన్నిటినీ గమనిస్తున్నారు. మీ చరిత్ర ఏందో తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. మీ కుటుంబంలోనే మీ పరిస్థితి సగ్గా లేదు. మీ చెల్లె ఒక దిక్కు ఒక దుకాణం తెరిస్తే మీరిద్దరు కలిసి ఇంకో దుకాణం తెరిచి మీ రాజకీయ లబ్ధి కోసం తప్ప తెలంగాణ సమాజం కోసం మీరు పాటుపడతలేరు అని చెప్పి ఈరోజు చాలా క్లియర్గా మీ పార్టీ పరంగానే తెలంగాణ జాగృతి ప్రోగ్రాం ఒక దగ్గర, ఉప్పల్లో మీ ఇద్దరు చేస్తున్న కార్యక్రమం ఒక దగ్గర, ఇది చాలా స్పష్టంగా ప్రజలకి కనబడుతుంది. నేను మొన్నటికెళ్ళి కూడా చాలా సీరియస్ అలిగేషన్స్ ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లో సరే పర్సనల్ విషయాల్లోకి మనం వెళ్ళకూడదు, ఎవరు పర్సనల్ ఇష్యూస్ పైన మనం మాట్లాడొద్దని చెప్పి కొన్ని నైతిక విలువలు బాధ్యతలు ఉన్నప్పుడు ఆ బాధ్యతలు రకంగానే మనం వివరించాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా పార్టీ నేర్పిన విధానాల ప్రకారమే నేను ప్రవర్తించిన. కానీ ఈరోజు మీరు బై ఫోర్స్ ఏదైతే మీరు చేస్తున్న ఆరోపణలు ఉన్నాయో మీ పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరు వాళ్ళతోటి మీరు మాట్లాడిపిస్తున్న మాటలు ఉన్నాయో ఈరోజు నేను కూడా తెలంగాణ ప్రజల ముందుకి వాస్తవాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిజంగా కేటీఆర్, నిజంగా నీకు మీ 10 ఏళ్ల మీ పరిపాలనలో నువ్వు ఏ వ్యవహారాలకి పాల్పడ్డావు? బిఎన్ రెడ్డి కాలనీలో ఉన్న అపార్ట్మెంట్ ఎవరిది? మరి ఎందుకు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నీ కాన్వే గీన్వే అన్ని పక్కన పెట్టి ఆ బిఎన్ రెడ్డిలో ఉన్న అపార్ట్మెంట్కి నువ్వు నెలకి 2-3 సార్లు ఎవరిని కలవనికి పోతుండే? దానితో పాటు దుర్గం చెరువులో నీకున్న గెస్ట్ హౌస్ ఏదైతుందో మరి ప్రతిసారి ఏ రాజుగారి బండిలో నువ్వు ఆ గెస్ట్ హౌస్కి పోతుండే? ఎందుకు ఆ గెస్ట్ హౌస్కి ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుండే? ఎందుకు మీ పార్టీ నాయకులు వాళ్ళందరినీ కూడా చౌరస్తా దగ్గరికి పోగానే ఆ రాజుగారి బండిలోకి మారి నువ్వు ఎందుకు ఆ గెస్ట్ హౌస్కి పోతుండే దుర్గం చెరువులా? మరి ఎవరిని నువ్వు కలుస్తుండే? దానితో పాటు నీ బర్త్డే రోజు రాత్రి
ఇద్దరు వ్యక్తులతోటి నువ్వు కారులో ఎక్కడికి పోయినావు? నీ బర్త్డే రోజు రాత్రి నువ్వు బర్త్డే సెలబ్రేషన్స్ ఎవరితోటి చేసుకున్నావు? ఈ విషయాలన్నీ కూడా అనేకమైన అనుమానాలు ఉన్నాయి. దానితో పాటు నేను పదే పదే చెప్తున్నా, నీ యూకే పర్యటన ఏదైతే మొన్న ఉందో, నీ యూకేకి ఏదైతే నువ్వు వెళ్ళినావో 27, 28 రోజు నువ్వు యూకే పోయినావు. యూకేకి వెళ్ళి 1వ తారీఖు నువ్వు యుఎస్ డల్లాస్ ఫ్రిస్కోకి వచ్చినావు. దాని తర్వాత జూన్ 2 డల్లాస్లో నువ్వు సెలబ్రేషన్స్, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, అది ముఖ్యమైన రోజు అని చెప్పి పదే పదే మీరే మాట్లాడతారు. ఆ సెలబ్రేషన్స్ కూడా ఇక్కడ తెలంగాణ ప్రజలతోటి జరుపుకోకుండా యూకేలో ఆ సెలబ్రేషన్స్ పెట్టుకొని నువ్వు యూకేలో అటెండ్ అయినావు. యుఎస్ డల్లాస్లో నువ్వు అటెండ్ అయినావు ఆ సెలబ్రేషన్స్. దాని తర్వాత నువ్వు 2కి వెళ్ళి జూన్ 11 వరకు నువ్వు 7కి రిటర్న్ వచ్చినావు. 3, 4, 5, 6, 7 3, 4, 5, 6, 7 ఈ 5 రోజులు నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు ప్యారిస్కి ఎందుకు పోయినావు? నువ్వు ఫ్లైట్లో ప్యారిస్కి పోయి ప్యారిస్కి వెళ్ళి నువ్వు ట్రైన్ మాధ్యమంలో ఆమ్స్టర్డామ్కి ఎందుకు పోయినావు? ఆమ్స్టర్డామ్ పోయి నువ్వు ఏం టెస్టులు చేయించుకున్నావు? నేను చాలా స్ట్రేట్గా కేటీఆర్ని అడుగుతున్నా, అన్అఫీషియల్ ట్రిప్ నువ్వు ప్యారిస్కి వెళ్ళినవా వెళ్ళలేదా? నువ్వు ప్యారిస్కి వెళ్ళి ట్రైన్ మాధ్యమంలో ఆమ్స్టర్డామ్కి పోయినవా పోయలేదా? నువ్వు ఆమ్స్టర్డామ్ పోయి ఏం టెస్టులు చేయించుకున్నావు? దేనికోసం టెస్టులు చేయించుకున్నావు? దాని తర్వాత తిరిగి నువ్వు తెలంగాణ రాష్ట్రంకి వచ్చి 11వ తారీఖు ఒక పబ్లిక్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి దాని తర్వాత మళ్ళీ ఇమీడియట్గా జూన్ 28 మళ్ళీ యూకే పోయినావు. దాని తర్వాత మళ్ళీ జూలై 7th రోజు వచ్చినావు మళ్ళీ రిటర్న్. ఇది మే 27 ఫస్ట్ టైం యూకే పోయింది. మే 27, 28 ఫస్ట్ టైం యూకే పోయినావు. జూన్ 1కి డల్లాస్ పోయినావు. జూన్ 2 రోజు డల్లాస్లో సెలబ్రేషన్స్ అటెండ్ చేసుకున్నావు. జూన్ 11కి ఈడో పబ్లిక్ మీటింగ్ అటెండ్ అయినావు. మధ్యలో జూన్ 3 నుంచి జూన్ 7 వరకు నువ్వు ప్యారిస్కి పోయినావు. ప్యారిస్కి వెళ్ళి ట్రైన్ మాధ్యమంలో ఆమ్స్టర్డామ్ పోయినావు. దాని తర్వాత రిటర్న్ వచ్చినాక మళ్ళీ జూన్ 28 మళ్ళీ నువ్వు యూకేకి పోయినావు. జూన్ 28కి వెళ్ళి జూలై 7 వరకు దాదాపు 15 డేస్, మధ్యలో 12 నుంచి 15 రోజులు అఫీషియల్గా ట్వీట్లు తప్ప నీకు సంబంధించిన ఎటువంటి ఫోటోగ్రాఫ్స్, ఎటువంటి ప్రెస్ స్టేట్మెంట్లు, ఎటువంటి మీ పార్టీ కార్యక్రమాల్లో కూడా నువ్వు పాల్గొనలేదు. మళ్ళీ నువ్వు ఈ మధ్యలో ఈ 12 రోజులలో కూడా నువ్వు ప్యారిస్ పోయినావు. ప్యారిస్కి వెళ్ళి మళ్ళీ ట్రైన్ మాధ్యమంలో మళ్ళీ ఆమ్స్టర్డామ్ పోయినావు. నువ్వు ఆమ్స్టర్డామ్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు. నువ్వు డ్రగ్స్ టెస్ట్లో నీకు వస్తుందా రాదా కూడా నువ్వు అక్కడ వెరిఫై చేసుకున్నావు. నేను చాలా స్ట్రైట్గా అడుగుతున్నా, మరి పబ్లిక్ లైఫ్లో ఉన్న నువ్వు ప్యారిస్కి ఎందుకు అన్అఫీషియల్గా పోయినావు? ప్యారిస్కి వెళ్ళి నువ్వు ఆమ్స్టర్డామ్ పోయిన విషయం వాస్తవమా కాదా? నేను చాలా క్లియర్గా డేట్స్తో సహా చెప్తున్నా. అవి నీ ట్వీట్స్ అన్ని కూడా ఆ రోజు నువ్వు పెట్టినాయి. నువ్వు కాక నీ టీం తోటి ఇక్కడికి వెళ్ళి నువ్వు ట్వీట్ చేయించినావు. నీ మొబైల్ ఫోన్ని కూడా నువ్వు వాడలేదు. నువ్వు దాదాపు ఈ మధ్యలో ఉన్న 12 రోజులు ఎవరికి అందుబాటులో లేవు. నేను చెప్పే మాటలు వాస్తవమా కాదో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకి వాళ్ళ నాయకులకు కూడా తెలుసు. ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు ఈ మధ్య కాలంలో జూన్ 28 నుంచి జూలై 7 మధ్యలో ఉన్న సమయంలో కేటీఆర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తే కేటీఆర్ పిఏ తిరుపతి మటుకే ఫోన్స్ అటెండ్ చేసిండు. కేటీఆర్ పిఏ తిరుపతి అందరితో మాట్లాడటం జరిగింది. కేటీఆర్ వీళ్ళెవరు కూడా అందుబాటులో లేకుండే. నువ్వు చేసే వ్యవహారాలు ఇంత అడ్డగోలుగా దరిద్ర కొట్ట పన్ను నువ్వు చేసుకుంటూ ఈరోజు నువ్వు వ్యవహారాలు బయటకి రాకూడదు, బయటపడితే నీ బండారం బట్టబయలవుతుంది, నీ గుట్టు రట్టవుతుంది అని చెప్పి నీ పార్టీలు ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలతోటి, కౌశిక్ రెడ్డి వంటి కొంతమంది పిచ్చోళ్లతోటి అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిపిస్తున్నావు. నిజంగా కౌశిక్ రెడ్డి నీకు ప్రతి ఒక్క పర్సనల్ లైఫ్ పైన నీకు అంత ఆశ ఉంటే
అనవసరంగా నువ్వు మరి షేక్పేట్ ఎందుకు పోతున్నావు? ఆ షేక్పేట్ ఉన్న అపార్ట్మెంట్ ఎవరిది? ఆ అపార్ట్మెంట్లో ఎవరిని కలవనీకి పోతున్నావు? ఇటువంటి అనేక విషయాలు కూడా రేపు పొద్దున సీసీటీవీ ఫుటేజ్తో సహా బయట పెట్టాల్సి వస్తుంది. నీ వివరాలు ఏ రకంగా ఉన్నాయో చాలా స్పష్టంగా నీకు తెలుసు. ఇప్పటికి కూడా బాధ్యతతోటి ఎవరు